మనకి సప్లై అనేది చేయాలి. ఎవరు సప్లై చేయాలి? కాంట్రాక్ట్ సప్లై చేయాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ ఇస్తుంది బెలాస్ట్ అంతా కూడా కాంట్రాక్ట్గా ఇస్తుంది. వాడు కాంట్రాక్ట్ ఏం చేస్తాడు? బెలాస్ట్ అనేది తీసుకొని వచ్చేసి మనకి అన్లోడింగ్ చేసేస్తాడు. చేసిన తర్వాత అక్కడ మనం ఏం చేయాలి? బెలాస్ట్ సంబంధించి అన్ని టెస్టులన్నీ చేసుకోవాలి. అలాగే బెలాస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత టీవీ అనాలిసిస్ అన్ని అనాలిసిస్లు కూడా మనం తర్వాత టెస్టులన్నీ చేసి అది మంచి బెలాస్ట్ అనుకుంటే ఓకే చెప్తాం. లేదు మనకి కాంట్రాక్టర్ పంపించినటువంటి బెలాస్ట్ కనుక మంచి బెలాస్ట్ కాదు, అందులో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే తెలిస్తే మాత్రం దానికి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి రేటు మీద కొంత తగ్గించేయడం, లేదంటే వాడు పంపించినటువంటి బెలాస్ట్ అంతా కూడా ఇది అసలు పనికిమాలిన బెలాస్ట్ పంపించావు కాబట్టి బెలాస్ట్ అంతా మంచిది కాదని వాడికి రిటర్న్ కూడా మనం పంపించేయవచ్చు. లేదంటే కరెక్ట్గా ఉందనుకోండి, మన ఆర్డిఎస్ఓ స్పెసిఫికేషన్ తయారు E1 జూన్ 2016 స్పెసిఫికేషన్ ప్రకారం కనుక ఒకవేళ వాడు ఇచ్చినటువంటి బెలాస్ట్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, దెన్ యాక్సెప్ట్ చేస్తాము. కాంట్రాక్ట్ ఎంత అయితే రేట్కి వాడు పాడుకున్నాడో అంతే రేట్ మనం ఇచ్చేస్తాం అనమాట. సో అది ఈ స్పెసిఫికేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. సో IRS 2016 మనకి బెలాస్ట్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్. రైట్. మరి బెలాస్ట్ అనేది ఎందుకు? బెలాస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? బెలాస్ట్ వల్ల ఉపయోగాలు అసలు ఏంటి? బెలాస్ట్ అనేది దేనికి ఉపయోగిస్తాం? బెలాస్ట్ అనేది రైల్వే ట్రాక్ లో బెలాస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు బెలాస్ట్ వల్ల మనకి బెలాస్ట్ ఉండడం వల్ల మనకి స్లీపర్స్ అనేవి ప్రాపర్ పొజిషన్ లో ఉంటాయి. ఎలా? ఇవి స్లీపర్స్ అనుకున్నాం. ఈ ట్రాక్ ఇప్పుడు ఇక్కడ బెలాస్ట్ ఉందనుకోండి, ఇలా బెలాస్ట్ మెయింటైన్ చేస్తాం. ఇలాగ బెలాస్ట్ మెయింటైన్ అంటే మనకి స్లీపర్ యొక్క ఎండ్ అంటే మనం మోడాలు అంటాం కదా, స్లీపర్ ఎండ్ తర్వాత ఉన్నటువంటి బెలాస్ట్ మనం షోల్డర్ బెలాస్ట్ అంటాం. అలాగే రెండు స్లీపర్లకి మధ్యలో ఉన్నటువంటి బెలాస్ట్ ఏమో క్రిబ్ బెలాస్ట్ అంటాం. సో ఈ రకంగా మనకి బెలాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది? బండి వెళ్ళేటప్పుడు స్లీపర్స్ అనేవి అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా అవి స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు, దాని గ్యాప్ అని మెయింటైన్ చేసేటట్టు మనకి ఏం చేస్తారంటే మధ్యలో ఉన్నటువంటి బెలాస్ట్ అనేది అది కరెక్ట్గా ఆ రకంగా మనకి పనిచేస్తుంది అనమాట. బెలాస్ట్ అనేది అవుట్ ఆఫ్ ఇవి స్లీపర్స్ అనేవి మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క ప్రెజర్కి ఆ వైబ్రేషన్స్ కి స్లీపర్స్ అనేవి అటు ఇటు తిరగకుండా ప్రాపర్ పొజిషన్ లో ఉండేటట్టు చేస్తాయి. మనకి బెలాస్ట్ ప్రాపర్ పొజిషన్ ఉండేటట్టు చేసేది మనకి బెలాస్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏం చేస్తుంది? మనకి ఈ బెలాస్ట్ అనేది స్లీపర్ కింద ఉన్న బెలాస్ట్, ఈ బెలాస్ట్ అంతా ఏం చేస్తుందంటే బండి వెళ్ళేటప్పుడు దాని మీద వచ్చేటటువంటి వెయిట్, అట్ ది సేమ్ టైం ప్రెజరు, అలాగే వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి బెలాస్ట్ అనేది తీసుకొని రాళ్ళని, ఇట్ మీన్స్ బెలాస్ట్ మీన్స్ కంకర, అదంతా తీసుకొని ఆ వైబ్రేషన్స్ తీసుకొని దాని నుంచి ఫార్మేషన్ నుంచి ఎర్త్కి పంపించేటట్టు చేస్తుంది మనకి బెలాస్ట్. అలాగే దీనికి ట్రాక్కి లాంగిట్యూడినల్ స్టెబిలిటీ అండ్ లాటరల్ స్టెబిలిటీ. లాంగిట్యూడినల్ స్టెబిలిటీ మీన్స్ ట్రాక్ అనేది స్ట్రైట్ గా ఉండడానికి, అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా ఉండడానికి మనకి ఏం చేస్తుంది? మధ్యలో క్రిబ్ బెలాస్ట్ బుక్లు అందులో ఇచ్చాను. సో
మనకి వెలాసిటీ అనేది ట్రాక్ కి లాంగిట్యూడినల్ స్టెబిలిటీ అండ్ lateral stability. lateral stability రెండు కూడా మనకి వెలాసిటీ అనేది ఇస్తుంది అన్నమాట. బాబా మ్యూట్స్ లో పెట్టండి బాబా మీరు. మనకి ఇన్ బిట్వీన్ స్లీపర్స్ మధ్యలో ఉన్నటువంటి వెలాసిటీ ఏం చేస్తుంది అంటే మనకి లాంగిట్యూడినల్ స్టెబిలిటీని ఇస్తుంది. లాంగిట్యూడినల్ స్టెబిలిటీని ఇస్తుంది అంటే స్ట్రైట్ ట్రాక్ అనేది కరెక్ట్ గా ఉండడానికి స్లీపర్ కి మధ్య వెలాసిటీ అనేది స్లీపర్స్ అవుట్ ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ స్క్వేర్ అంటే అటు ఇటు స్లీపర్స్ మనకి తిరగకుండా ఫిక్స్డ్ గా ఉండేటట్టు ఒక లాంగిట్యూడినల్ స్టెబిలిటీని ఇస్తుంది వెలాసిటీ. అట్ ది సేమ్ టైం lateral స్టెబిలిటీ ఇచ్చేది షోల్డర్ బెలాస్ట్ అంటే మోడాలకి చివరిన ఉంటుంది కదా బెలాస్ట్, ఇటు పక్క బెలాస్ట్ ఉంటుంది కదా, దాన్ని మోడా బెలాస్ట్ అంటాం మన భాషలో. యాక్చువల్ గా అది షోల్డర్ బెలాస్ట్. ఈ షోల్డర్ బెలాస్ట్ ఏం చేస్తుంది మనకి ట్రాక్ కి లాటరల్ స్టెబిలిటీ ఇస్తుంది. లాటరల్ స్టెబిలిటీ మీన్స్ ట్రాక్ అనేది అటు పక్క పోకుండా ఇటు పక్క పోకుండా, అట్ ది సేమ్ టైం సమ్మర్ లో బకిలింగ్ అది జరగకుండా అటు పక్క ఇటు పక్క బకిలింగ్ జరగకుండా మనకి లాటరల్ స్టెబిలిటీ, లాటరల్ సపోర్ట్ ఇచ్చేది బెలాస్ట్. బెలాస్ట్ అనేది లాంగిట్యూడినల్ స్టెబిలిటీ అండ్ లాటరల్ స్టెబిలిటీ ఇస్తుంది. అలాగే మనకి స్లీపర్స్ పొజిషన్ అనేది మారకుండా ఉండేటట్టు చేస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ మనకి ఏంటి ట్రాన్స్ఫర్ అండ్ డిస్ట్రిబ్యూట్ లోడ్ ఫ్రమ్ ద స్లీపర్స్ టు ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ద ఫార్మేషన్. స్లీపర్స్ నుంచి బెలాస్ట్ ఏం చేస్తుంది మొత్తం అంతా కూడా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడికి చేస్తుంది, ఆ స్లీపర్ నుంచి బెలాస్ట్ వెళ్తే బెలాస్ట్ నుంచి ఫార్మేషన్కి వెళ్ళి ఫార్మేషన్ నుంచి ఎర్త్కి వెళ్తుంది లోడ్ అనేది. ఆ రకంగా లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ రకంగా అవుతుంది. ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ పాత్ర వహించేది మనకి బెలాస్ట్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రాక్ కి ఏం చేస్తుంది మనకి డ్రైనేజ్ అని ఎఫెక్టివ్ డ్రైనేజింగ్ అనేది ఇస్తుంది. ఎఫెక్టివ్ డ్రైనేజ్ ఇస్తుంది. ఇట్ మీన్స్ వర్షంగానే పడింది అనుకోండి మనకి బెలాస్ట్ లో అలాగే మనకి వాటర్ ఉండిపోదు. అదేమవుతుంది ఆ కన్నాలు ఉంటాయి కదా, ఆ బెలాస్ట్ కి మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా, గ్యాప్ల ద్వారా మనకి వాటర్ అనేది బయటికి పోతుంది. ట్రాక్ మీద వాటర్ అనేది స్టోరేజ్ అవ్వకుండా మనకి బెలాస్ట్ కూడా మనకి సఫిషియంట్ డ్రైనేజ్ సిస్టమ్ గా పనిచేస్తుంది. చాలా ఉంటాయి ఇంకా మనకి బెలాస్ట్ సంబంధించి బెలాస్ట్ యూజెస్ ఇంకా మనకి 2-3 ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ మేజర్ ఇంపార్టెంట్వి ఇవన్నమాట. అయితే మరి బెలాస్ట్ అనేది ఏ రకమైన ఏ స్టోన్ నుంచి మనం తీసుకుంటాం, బెలాస్ట్ అనేది ఏ స్టోన్ నుంచి మనం తీసుకుంటాం. మనకి బెలాస్ట్ కి సంబంధించి మనకి ప్రెజెంట్ మనం తీసుకునే స్టోన్స్ లో గ్రానైట్ ఒకటి, నెక్స్ట్ శాండ్ స్టోన్ ఒకటి, 2 రకాలుగా తీసుకుంటున్నారు. గ్రానైటు, శాండ్ స్టోన్, ఇంకా ఉన్నాయి క్వార్జ్, అలాగే ట్రాప్ రాక్ కూడా ఉంటుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా మనం తీసుకునేవి ఏంటంటే గ్రానైటు, అలాగే మనకి క్వార్జ్, శాండ్ స్టోన్. ఈ 3 తీసుకుని ట్రాప్ అయితే ఎక్కువగా మనం తీసుకోవట్లేదు. బట్ గ్రానైట్, క్వార్జ్, శాండ్ స్టోన్ ఇటువంటి ఈ రాళ్ళకి సంబంధించిందే మనకి బెలాస్ట్ అనేది తీసుకుంటారు. ఇటువంటి రకానికి చెందినటువంటి బెలాస్ట్ అనేది ప్రెజెంట్ మనకి ఇండియన్ రైల్వేలో బెలాస్ట్ గా మనం వాడుతున్నాం. అయితే మనకి బెలాస్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది బెలాస్ట్ అనేది 3 జోన్స్ గా మనం డివైడ్ చేస్తాం ట్రాక్ మీద. అది సిరీస్, చూడండి ఇది స్లీపర్, ఇది స్లీపర్, ఇది రైలు. సో ఈ రకంగా మనకి ట్రాక్ అనేది ఉంటుంది. ఈ స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్, అండర్ ద స్లీపర్ ఉంది కదా, స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్ ఏమంటాం, కోర్ బెలాస్ట్ అంటాం.
అండర్ ద స్లీపర్ బెలాస్ట్ కోర్ బెలాస్ట్. అండర్ ద స్లీపర్ బెలాస్ట్ కోర్ బెలాస్ట్. స్లీపర్ కింద ఉన్న బెలాస్ట్ ని కోర్ బెలాస్ట్ అని అంటాము. బిట్వీన్ ద టూ స్లీపర్స్, రెండు స్లీపర్ కి మధ్యలో ఉంది కదా, రెండు స్లీపర్ కి మధ్యలో ఈ బెలాస్ట్ ఏమంటామంటే క్రిబ్ బెలాస్ట్ అంట. ఏమంటాం? క్రిబ్ బెలాస్ట్. బిట్వీన్ ద టూ స్లీపర్స్ బెలాస్ట్ ఏమంటాము? క్రిబ్ బెలాస్ట్. అండర్ ద స్లీపర్ ఉన్నటువంటి బెలాస్ట్, స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్ ని కోర్ బెలాస్ట్ అంట. కోర్. నెక్స్ట్ స్లీపర్ ఎండ్ వైపు ఉంది కదా, స్లీపర్ ఎండ్కి ఇటువైపు ఉన్న బెలాస్ట్ మనం ఏమంటామంటే షోల్డర్ బెలాస్ట్ అంట. షోల్డర్ బెలాస్ట్. క్రిబ్ బెలాస్ట్ అది క్రిప్ అని పడింది, అది క్రిబ్ CRIB, అది ఈ అని పడింది. క్రిబ్ CRIB, క్రిబ్ బెలాస్ట్, కోర్ బెలాస్ట్ అండ్ షోల్డర్ బెలాస్ట్. ఇజ్ ఇట్ క్లియర్ టు ఆల్? మెయిన్ మనకి 3 జోన్స్. మనకి ట్రాక్ లో మనకి బెలాస్ట్ ని మనం క్రిబ్ బెలాస్ట్ గాను, కోర్ బెలాస్ట్ గా, షోల్డర్ బెలాస్ట్ గా మనం చెప్పుకుంటాం. ఏమయ్యా అర్థమైంది? ఇది క్రిబ్ బెలాస్ట్, కోర్ బెలాస్ట్ అండ్ షోల్డర్ బెలాస్ట్. రెండు స్లీపర్ల మధ్యలో ఉన్నది క్రిబ్ బెలాస్ట్, స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? కోర్ బెలాస్ట్ అని. కోర్ బెలాస్ట్ మీన్స్ అది స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్ మనం కోర్ బెలాస్ట్ అనేది మనం అసలు మనకి ట్రాక్ లో మనకి బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి ఒకసారి జస్ట్ ఒక లుక్ చేద్దాం. నేను సింగిల్ లైన్కి వేస్తాను, ఆ సింగిల్ లైన్కి వేసింది మనం ప్రెజెంట్ చూద్దాం. బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ట్రాక్ లో ఏ రకంగా ఉంది. ఇవి రైల్స్, ఇవి రైల్స్, ఇది స్లీపర్, ఇది స్లీపర్. ఇదంతా కూడా బెలాస్ట్. This is embankment. ఇక్కడ మనకి ఎంబాంక్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రెజెంట్ మనం బెలాస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ట్రాక్ స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది ఫార్మేషన్, టాప్. ఇది బెలాస్ట్. ఇంతవరకు బెలాస్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి దీన్ని ఏమంటాం మనం? టెస్ట్ అంటాం. ఏమంటాం? టెస్ట్ అంటే టో ఆఫ్ బెలాస్ట్. ఎప్పుడైనా సరే టో అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎండ భాగంలో ఉన్నదాన్ని మనం టో అంటాం. టో అంటే మనకి చివరి భాగం అనమాట. బెలాస్ట్ కి చివరి భాగం ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఏమంటాం అంటే టో అంటాం. టో ఆఫ్ బెలాస్ట్ అంటాం. టో ఆఫ్ బెలాస్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫార్మేషన్ విడ్త్ ఎండ్ వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏమంటాం అంటే సెస్ అని అంటాం. ఏమంటాం? సెస్ అని అంటాం. ట్రాక్ కి సెస్ అనేది రెండు వైపులా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది సెస్. సెస్ అనేది ఎక్కడి నుంచి? సెస్ అంటే ఏంటి?
టో ఆఫ్ బెలాస్ట్ నుంచి టో ఆఫ్ బెలాస్ట్ టు ఎండ్ ఆఫ్ ఫార్మేషన్ టాప్. ఫార్మేషన్ టాప్ ఎండ్ వరకు టో ఆఫ్ బెలాస్ట్ నుంచి ఫార్మేషన్ టాప్ ఎండ్ వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏమంటాం చెస్ట్ అని. చెస్ట్ అనేది జనరల్ గా ఎంత ఉండాలి? 90 సెంటీమీటర్స్ ఉండాలి. 90 సెంటీమీటర్స్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ అడుగుతాడు. చెస్ట్ విడ్త్ ఎంత అంటే 90 సెంటీమీటర్స్ ఉండాలి. ఎందుకు కష్టం? 90 మీటర్స్ మనకి ఉంటుంది జనరల్ గా. స్ట్రైట్ ట్రాక్ లో 90 సెంటీమీటర్స్ పక్కాగా ఉంటుంది. 90 సెంటీమీటర్స్ స్ట్రైట్ ట్రాక్ లో. బట్ కరువులో గనక వచ్చేటప్పుడు చెస్ట్ విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు. అక్కడ సిచ్యువేషన్స్ బట్టి చెస్ట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. ఎందుకంటే కరువులోకి వచ్చేటప్పటికి బెలాస్ట్ విడ్త్ అనేది అవుటర్ రైల్లో కొంచెం ఎక్స్ట్రా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ వేరేగా మనకి చెస్ట్ విడ్త్ అనేది ఉంటుంది. చెస్ట్ విడ్త్ అనేది కొంచెం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసుకుంటారు. బట్ జనరల్ గా కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రం చెస్ట్ విడ్త్ ఎంత అని అడిగితే మాత్రం మీరు పక్కాగా 90 సెంటీమీటర్స్ రాయాలి. ఇంకా అందులో మీరు ఎటువంటి ఆలోచన ఉండకూడదు. డైరెక్ట్ గా బిట్ అడిగినప్పుడు చెస్ట్ విడ్త్ ఎంత, ట్రాక్ లో చెస్ట్ విడ్త్ ఎంత అంటే మాత్రం 90 సెంటీమీటర్స్. 90 సెంటీమీటర్స్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఐఆర్పిడబ్ల్యూఎం మాన్యువల్ అంతా కూడా బ్రాడ్ గేజ్ గురించే ఇక్కడ చెప్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మీటర్ గేజ్, నారో గేజ్ ఆర్ స్టాండర్డ్ గేజ్, ఓన్లీ ఫర్ బ్రాడ్ గేజ్. నేను చెప్పేదంతా కూడా బ్రాడ్ గేజ్ గురించే మనకి ఐఆర్పిడబ్ల్యూ మాన్యువల్ చెప్తుంది. సో బ్రాడ్ గేజ్ అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ఐఆర్పిడబ్ల్యూ మాన్యువల్ చెప్పినంత వరకు కూడా ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేసేదే తప్ప అదర్వైజ్ మొత్తం వాల్యూస్ అన్ని కూడా యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఏ బ్రాడ్ గేజ్ స్టాక్. చెప్పండి సార్. అదే నెట్ క్యాపిటల్ అయిపోయింది సార్. అది ఈ సెస్ విడ్త్ ఎంత దూరం సార్? ఎక్కడ నుండి ఎక్కడ సెస్ విడ్త్?